ఫ్రెండ్స్, నేను మీ మైరా. వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పేరు ఏంటంటే ఆనియన్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సినవి 1 కేజీ ఉల్లిపాయ గడ్డలు, 6 పచ్చిమిర్చీలు. ఉల్లిపాయ గడ్డలన్నీ తీసుకొని వాటి పైనుంచి తొక్క తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఆ 2 నీటితో శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే మీకు సరిపడినంతగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కింది. ఆ తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లోనే పెట్టుకోవాలి, మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అడుగంటిపోతుంది, తొందరగా మగ్గిపోతుంది. కాబట్టి మన ఆనియన్స్ అందులో మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది. ఆ తర్వాత పైనుంచి ఒక ప్లేట్ పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చేసాయి ఫ్రెండ్స్. బాగా మగ్గిపోయినాయి. ఆ తర్వాత నేను ఇందులోకి 4 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 4 ఎగ్స్ కూడా మనం స్పూన్ తోటే ఒక్కొక్కటిగా పగలగొట్టుకొని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆనియన్ ఎగ్ ఫ్రై మనం చపాతీలోకి, అన్నంలోకి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సేమ్ అట్లాగే వేసుకోవాలి 4 ఎగ్స్ కూడా. ఆ తర్వాత పైనుంచి మనం కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మంచి స్మెల్ రావడానికి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా మంచి వాసన వస్తుంది. పైనుంచి మనం ప్లేట్ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అంటే మన ఎగ్ మొత్తం బాయిల్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్, మంటని సిమ్లోనే పెట్టుకొని. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన ఎగ్ మొత్తం బాయిల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 2 నిమిషాలు మాత్రమే మనం సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, బాగా కలుపుతూ. ఎందుకంటే మనం కారం వేసాం కదా, పచ్చివాసన పోయేంత వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా వేగిపోయింది, అంతా అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్.